రెడ్డి గారు అమరావతిని రాజధానిని ఎక్కడ వ్యతిరేకించలే. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎగతాళి చేస్తా ఉన్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరును మావిగన్ అని 2 ఎకరాలు తీసుకొని ఆ ప్రాంతం ఒక్కొక్కరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. 40 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ఎట్ట డెవలప్ అయింది. ఆల్రెడీ ఆడ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, రోడ్లు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ ఏరియాలో మొత్తం డెవలప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. మావిగన్ అని చెప్పిన దాంట్లో అదేదో మావిగన్ అంటే వేరే అనుకుంటున్నారేమో. మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఇట్లా త్రికోణంలో ఉన్నటువంటి ఏరియా అంతా నేషనల్ హైవేస్ ఉన్నాయి, పోర్ట్ ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో జనసంచారం ఉంది, లక్షల మంది జనాలు నివసిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయింది. ఆ ప్రాంతంలో డెవలప్ చేస్తే తక్కువ ఖర్చుతో అక్కడ రాజధాని డెవలప్ చేస్తే అమరావతి దాన్ని అనుకున్నది. ఇప్పుడు అమరావతిలో ఏముంది? పూర్తి పంట పొలాలు. ఏది చేసినా కొత్తగా రోడ్డు వేయాలా, డ్రైనేజ్ చేయాలా, వాటర్ సప్లై చేయాలా, కరెంట్ ఏర్పాటు చేయాలని మొత్తం పంట పొలాలు చేయాలంటే మొత్తం చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మావిగన్ అనే దాంట్లో మొత్తం డెవలప్ అయింది. నేషనల్ హైవేస్ ఉన్నాయి, పోర్ట్ ఉన్నాయి, సిటీలు ఉన్నాయి, పెద్ద పెద్ద మచిలీపట్నం ఉంది, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, పెద్ద నగరాలు ఉన్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో ఖర్చు తక్కువతో నగరం నిర్మాణం చేయొచ్చు. జనసంచారము ఆల్రెడీ లక్షల మంది జనాలు ఉన్నటువంటి ఏరియా, డెవలప్ అయిన ఏరియాలో పెట్టుబడి తక్కువ అవుతుందని చెప్తున్నారు. దాన్ని ఎగతాళి చేస్తా ఉన్నారు. అంటే దాంట్లో 10% పెడితే, పెట్టుబడి పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 2 లక్షల కోట్లు, అది 10 లక్షల కోట్లకు కూడా పోతుంది రాజధాని పూర్తి చేయాలి. లోతట్టు ప్రాంతం. నువ్వు ఎక్కడైనా మనం విన్నామా? ఒక రాజధాని ప్రాంతాన్ని 1,00,000 ఎకరాలు తీసుకొని ఆ రాజధాని నగరం వరద బారిన పడకుండా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్, అక్కడ వరద నీళ్లు వచ్చే మునక్కుండా పంపింగ్ చేసే పరిస్థితి ఎక్కడన్నా మనం పెట్టుకొని లోతట్టు ప్రాంతంలో పెడతామా? ఎవరన్నా ఆలోచన ఉన్న వాళ్ళు అయ్యా అది మునిగిపోతుందని శివరామకృష్ణ కమిటీ చెప్పారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ ప్రాంతం అనువైంది కాదని అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ ప్రాంతం లోతట్టు ప్రాంతము, మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. అయ్యా నీళ్లు నిలబడతాయి, నీళ్లు నిలబడితే ఆ వరద వస్తుంది. ఆ వరద వచ్చే రాజధానిలో వచ్చే వరదను నీళ్లను పంపింగ్ చేసి కృష్ణా నదిలోకి లిఫ్ట్ చేసేదానికి 600 కోట్లు పెట్టి ఒక పంపింగ్ పెట్టారు. దాదాపు 2,000 కోట్లు నీళ్లు తరలించేదానికి పెడతా ఉన్నారు, అది మునిగిపోకుండా. ఏమన్నా అవసరం? అది ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమంటున్నా. ఏదో అమరావతి దేవతల రాజధాని, ఇదేదో గొప్ప కార్యక్రమాన్ని సాధించినట్టు సంబరాలు చేసుకోవడం, ప్రజలను